నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దావోస్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ 1,78,000 కోట్లకు పైగా విలువైన భూరి ఒప్పందాలు. పెట్టుబడి సంస్థల నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం. కంపెనీలకు అనువైన వ్యాపారం కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి. కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో పోలీసుల ముమ్మర దర్యాప్తు. 8 మంది కీలక దళారుల పాత్ర గుర్తింపు. జనాభా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న సర్కార్. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. మీర్పేటలో మహిళ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. నిందితుడికి మరో మహిళతో సంబంధం ఉందని అనుమానం. పదకొండో రోజు భక్తులతో కిక్కిరిసిన మహాకుంభమేళా. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తజనుల పుణ్యస్నానాలు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన డొనాల్డ్ ట్రంప్. 10,000 మంది సైనికులతో మెక్సికో సరిహద్దు మూసివేతకు సన్నాహాలు. దావోస్లో పెట్టుబడుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1,78,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, బ్లాక్ స్టోన్, ఉర్సా క్లస్టర్స్, అక్షత్ గ్రీన్ టెక్, టిల్మార్ గ్లోబల్ హోల్డింగ్స్ తదితర సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు జరిపింది. దావోస్లో పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం రేపు ఉదయం హైదరాబాద్ రానుంది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ల విస్తరణకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయని తెలిపింది. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2030 నాటికి $4.4 బిలియన్ పెట్టుబడులు పెడతామని ఇప్పటికే ప్రకటించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ 1 బిలియన్ పెట్టుబడులతో 3 సెంటర్లను ప్రారంభించింది. ఇప్పుడు విస్తరణకు అవసరమైన భూమి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దిగ్గజ ఐటీ సంస్థ విప్రో హైదరాబాద్లోని తమ క్యాంపస్లను విస్తరించేందుకు అంగీకరించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మరో 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని విప్రో తెలిపింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చల్లో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఈ మేరకు అంగీకరించారు. 2-3 ఏళ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి చేస్తామని వెల్లడించారు. పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ తో మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. మొత్తం 750 కోట్ల రూపాయలతో పోచారం క్యాంపస్ ను విస్తరించనున్నట్లు తెలిపిన ఇన్ఫోసిస్ ఈ విస్తరణతో 17,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపింది. అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్లో 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బ్లాక్ స్టోన్ ఒప్పందం చేసుకుంది. బ్లాక్ స్టోన్ 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మైత్రా ఎనర్జీ గ్రూప్ 7,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టులో సుమారు 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకరించింది. మొత్తంగా దావోస్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్లో 16 ప్రముఖ సంస్థలతో 1,78,950 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడులు గతేడాది కన్నా 4 రెట్లు అధికం. కొత్త ఒప్పందాలతో సుమారు 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థల నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 4 ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభలు 3వ రోజు అక్కడక్కడ స్వల్ప నిరసనలు మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభల్లో వివిధ ప్రభుత్వ పథకాల కోసం అర్జీలు ఇస్తున్నారు. పలుచోట్ల మంత్రులు హాజరై ప్రజలకు భరోసా కల్పించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతరం అందిస్తామని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు గ్రామ వార్డు సభలు అడపాదడపా గొడవలు మినహా ప్రశాంతంగానే ముగిశాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండారుపల్లిలో గ్రామ సభలు సాగుతున్న తీరును ఇందూరు కలెక్టర్ రాజీవ్ గాంధీ పరిశీలించారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని యంత్రాంగానికి నిర్దేశించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రజాప్రభుత్వం ఇస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నేరేడుగుంటలో గ్రామ సభకు మంత్రి దామోదర హాజరయ్యారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. హౌసింగే గాని, రేషన్ కార్డులే గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే గాని ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా గ్రామ ప్రజలకు తెలవాలి. ఎవరికైతే అర్హత ఉందో, ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఈ పథకాలను వర్తింపజేయాలి. అయినా ఎక్కడైనా తప్పిదము జరిగినా, మిస్ అయినా వాళ్ళు కూడా తిరిగి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మాకు అవకాశం రాలేదు, మా దరఖాస్తులు స్వీకరించలేదు అనే అభిప్రాయం కలగకూడదు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఆ లబ్ధిదారుని కాపాడాలి. లబ్ధిదారునికి ఈ పథకాలు వర్తింపజేసే విధంగా మా ప్రయత్నము, ఈ సభల యొక్క ముఖ్య సారము, అంశం ఇదే. జనవరి 26 నుంచి ప్రజలకిచ్చే పథకాలు అమల్లోకి వస్తే ప్రజలు తమను పట్టించుకోరు అనే బీఆర్ఎస్ అల్లర్లు సృష్టిస్తోందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కార్లు, బంగ్లాలు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్లకు సైతం గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని ఆయన ఆక్షేపించారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహించి అర్హుల్ని ఎంపిక చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కలాపూర్ గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. గ్రామ సభలో అనర్హులు ఎవరైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం అర్హుల జాబితాలో పేర్లు లేకుంటే మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. 6 గ్యారెంటీలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం. అలాగే 270 యూనిట్లు ఫ్రీ కరెంట్ అయినా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయినా, ఎప్పుడు లేనటువంటిది మొదటిసారి అయినారు. పొలం భూమి లేని వాళ్ళకు కూడా, కాయకష్టం చేసేవాళ్ళు లేబర్ కూడా కుటుంబానికి 12,000 రూపాయలు ఏర్పాటు చేస్తాము. రేషన్ కార్డుల జారీ, కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 15వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదన్న పొన్నం పారదర్శకంగా అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 19వ వార్డులో డప్పు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మేము ముందట చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు, ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది. 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో హామీ మేరకు వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు పెంచాలని కోరారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రేషన్ కార్డుల జారీ విషయంలో కొందరు తమకు దక్కలేదంటూ అధికారుల్ని నిలదీశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బియ్యం బంజర గ్రామ సభలో 2 వర్గాల మధ్య గొడవ దాడికి దారితీసింది. పోలీసులు కల్పించుకుని శాంతపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాలో పేరు లేదంటూ అధికారులను జనం ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో జరిగిన గ్రామ సభల్లో జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వం ఏడాది గడిచినా హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా గ్రేటర్లోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్న తలసాని ఎలాంటి గొడవలకు దిగడం లేదన్నారు. హైదరాబాద్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై నగర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి ఏడాది మౌనంగా ఉన్నా ఇక నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి చేయక తప్పదని తలసాని తేల్చి చెప్పారు. మేయర్ విజయలక్ష్మి అవిశ్వాస తీర్మానంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని తలసాని వెల్లడించారు. సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలవకపోవడం, కొంతమంది అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం, నంబర్లు బ్లాక్ చేయడం ఇటువంటివి జరుగుతున్నాయని వారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి మా దగ్గర ఫతేనగర్ బ్రిడ్జు, అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ అండర్ పాస్ ఒకటి, అవన్నీ ఎక్కడేసినా గొంగలు అక్కడ అనే విధంగా ఉన్నాయి. మేమందరం చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే సపోర్ట్ చేస్తాం. కేవలం ఐటీ ఉద్యోగి అని పిలవడం ద్వారా కొందరు తనను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ పరిశ్రమలో భాగం కావాలంటే నిజమైన ప్రతిభ, విద్య, నైపుణ్యం, అంకితభావం తప్ప ఇతర తప్పుడు మార్గాలు లేవని ఎక్స్లో పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు ఐటీ ఉద్యోగుల విద్యా ప్రమాణాలు, పనితీరును గుర్తించలేరన్న కేటీఆర్ వారి అసమగ్ర విధానాలకు మూల్యం చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు లేకుండా ఆవిష్కరణ, పురోగతి చక్రాలు ఆగిపోతాయన్నారు. తన మూలాలు, విద్య, అనుభవం, సాంకేతికత నేపథ్యం, సహచరుల గురించి గర్విస్తారని కేటీఆర్ వెల్లడించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయకుండా అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రగతికి కృషి చేస్తారని వివరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్తో కలిసి పద్మానగర్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను బండి సంజయ్ ప్రారంభించారు. అనేక కారణాల వల్ల స్మార్ట్ సిటీ నిధులు పూర్తిగా వినియోగంలోకి రాలేదన్న సంజయ్ ఇప్పుడిప్పుడే అన్నీ ఖర్చు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సమీకృత మార్కెట్ల కోసం గతంలో తామే ప్రతిపాదించి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. చాలా సంతోషం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకొని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసినవి కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులు బండి సంజయ్ తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందుకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుకున్నది. 16.5 కోట్ల రూపాయలతో పాటు 188 స్టాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు మనం వారికి కేటాయించడం జరిగింది. కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్, చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ ఉండడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ అంటే ఇవ్వడం, ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాన్ని సరిదిద్దుకొని అందరూ కలిసి స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ పాత వర్గాన్ని గుర్తించడం లేదంటూ కాటా శ్రీనివాస్ వర్గం చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కాటా శ్రీనివాస్ వర్గం శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ చిత్రపటం తీసుకునేందుకు ప్రయత్నించగా అతనిపై దాడికి యత్నించారు. పోలీసులను దాటుకుని క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కుర్చీలో సీఎం చిత్రపటాన్ని ఉంచారు. కార్యాలయంలోని గులాబీ రంగు కుర్చీలను బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ తరహా దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో సరికాదని స్పష్టం చేశారు.
అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పాత బస్తీ నుంచి ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దానం పంపిణీ చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పేదల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీలు ఉంటే పబ్లిక్ నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాదాపూర్లో కుమారి ఆంటీకి సీఎం మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని దానం నాగేంద్ర సూచించారు. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. నీటి పంపకాలపై ట్రైబ్యునల్ తేల్చకముందే ఏపీ విభజన చట్టం ప్రకారం విచారణ చేపట్టాలన్న కేంద్రం నోటిఫికేషన్ను సవాల్ చేసింది. నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాలు 2 రెఫరెన్స్లను ట్రైబ్యునల్లో దాఖలు చేశాయి. విభజన తర్వాత కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. విభజన చట్టం ప్రకారం తమకు 70% వాటా ఉండాలని, లేదంటే చెరిసగమైనా కేటాయించాలని ట్రైబ్యునల్ని కోరింది. అయితే ట్రైబ్యునల్ నిర్ణయం వెల్లడించకముందే విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణ మధ్య నీటి వాటా తేల్చాలని 2023 అక్టోబర్ 10న కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ఆధారంగా ఈ నెల 16న విచారణ జరుపుతామని కృష్ణా ట్రైబ్యునల్ ప్రకటించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం తమ పిటిషన్పై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరింది. ప్రభుత్వ వాదనని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ డొంక కదులుతోంది. ఇప్పటికే 8 మంది దళారుల పాత్రను విచారణ బృందం గుర్తించింది. 6 నెలలుగా హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సాగుతోందని నిర్ధారించారు. బెంగళూరుకు చెందిన వైద్యుడు మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లారనే అవమాన భారంతో ఓ మహిళ తన 2 పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ బాజీపై పలు పోలీస్ స్టేషన్లలో ద్విచక్ర వాహనాల దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు పలుమార్లు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. బాజీ ఓ మొబైల్ను ఒకరికి విక్రయించాడని, ఉదయం పోలీసులు అతన్ని తీసుకెళ్లారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో పోలీసులు ఆయన ఇంటిని తనిఖీ చేసి బాజీ భార్య, అతని తండ్రిని పలు ప్రశ్నలు అడిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వెళ్లిన అనంతరం బాజీ భార్య తన 2 పిల్లలు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పోలీసులు ప్రశ్నించడం వల్లనే బాజీ భార్య, 2 పిల్లలు ఉరేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లెలగూడ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉండటం వల్లే వెంకటమాధవిని చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఫోన్లో మరో మహిళ ఫోటోలను గుర్తించారు. మృతదేహాన్ని మటన్ కత్తితో నరికిన గురుమూర్తి శరీర భాగాలను బకెట్లో పెట్టి వాటర్ హీటర్తో ఉడికించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు గురుమూర్తి సహకరించట్లేదని సమాచారం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 29న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీస్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో 11వ రోజు భక్తుల తాకిడి కనిపిస్తోంది. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. మంచును సైతం లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులకు నిర్వహిస్తున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానం చేసిన భక్తుల సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ మైలు
మైలురాయిని అందుకున్నట్టు పేర్కొంది. గురువారం ఒక్కరోజే మధ్యాహ్నం వరకు మొత్తం 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా అందులో 10 లక్షల మంది కల్పవాసీలు ఉన్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళాలో మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా పుష్యపూర్ణిమ రోజు 1.7 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు జరగనుంది. మొత్తంగా 45 కోట్ల వరకు భక్తులొస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయాగ్రాజ్కు రోజు లక్షల సంఖ్యలో భక్తులొస్తున్నారని, ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. రానున్న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీ స్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న ప్రయాగ్రాజ్ వాసుల రోజువారీ జీవనంపై పెద్దగా ఒత్తిడి లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు యథావిధిగా సాగుతున్నాయి. ముఖ్యమైన తేదీల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది. అమెరికాలోకి అక్రమ వలసల్ని అడ్డుకునే చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఉధృతం చేశారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. సరిహద్దు మూసివేత పనుల కోసం దాదాపు 10,000 మంది సైనికులను పంపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి కోసం మెక్సికో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టెంట్లతో పాటు 9 షెల్టర్లు నిర్మిస్తోంది. బస్సుల్లో స్వస్థలాలకు తరలించడంతో పాటు చేతి ఖర్చులకు డబ్బులు ఇవ్వనుంది. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబెర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం CCPA నోటీసులు జారీ చేసింది. ఆండ్రాయిడ్, iOS అనే తేడా మాత్రమే కాకుండా ఫోన్ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబెర్, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపైన CCPA చర్యలకు ఉపక్రమించింది. ఒకే సర్వీసుకు 2 వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకొచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది.